కామారెడ్డి జిల్లాలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. ఆలయాలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో గల శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో దుండగులు చోరీ చేశారు. ఆలయంలో ఉన్న హుండీలను ధ్వంసం చేసి అందులో నగదు, అమ్మవారి తోరణాలను దుండగులు ఎత్తుకువెళ్లారు. సీసీ కెమెరాలో వారి దృశ్యాలు కూడా ఇప్పుడు రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. మరోవైపు కామారెడ్డి మార్కెట్ యార్డ్లో గల పాన్ షాప్ను ధ్వంసం చేసి అందులోని నగదును ఎత్తుకువెళ్లారు దుండగులు. అలాగే వీక్లీ మార్కెట్ ఆవరణంలో ఉన్న కళ్ళు దుకాణంలోని చొరబడి అందులో ఉన్న నగదును కూడా సైతం ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలోని అంగడి బజార్లో గల శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాత్రి దొంగలు పడి దొంగలు పడ్డారు. మేము ఉదయం 5:30కు వచ్చి చూసిన తర్వాత మా పూజారికి ఫోన్ చేసినాము. మేము వెళ్లి చూసేసరికి 2 గల్లెపెట్టెలు ధ్వంసమై ఉన్నాయి. ఒకటి తోరణము, అమ్మవారి తోరణము, పాదుకలు, ఒకటి ఆరతిచ్చే పల్లెము, అవి దొంగతనం జరిగినవి. అట్లాగే పోచమ్మ గుడిలో కూడా తాళాలు పగలగొట్టినారు. ఇక్కడ అమ్మవారి గుడిలో, పోచమ్మ గుడిలో తాళాలు పగలగొట్టి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లినారు కాబట్టి పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగినది. వారు కూడా తొందరగా స్పందించి వచ్చి రికార్డ్ చేసుకొని వాళ్ళు వచ్చి వెళ్ళినారు. మేము కూడా వాళ్ళకు అభ్యర్థిస్తున్నాము, దొంగలను తొందరగా దొరకబట్టాలని మా యొక్క కమిటీ మెంబర్స్ వాళ్ళకు విన్నవించడం జరిగినది. పట్టణంలోని అంగడి బజార్లో గల శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. మేము ఉదయం 5:30కు వచ్చి చూసిన తర్వాత మా పూజారికి ఫోన్ చేసినాము. మేము వెళ్లి చూసేసరికి 2 గల్లెపెట్టెలు ధ్వంసమై ఉన్నాయి. ఒకటి తోరణము, అమ్మవారి తోరణము, పాదుకలు, ఒకటి ఆరతిచ్చే పల్లెము, అవి దొంగతనం జరిగినవి. అట్లాగే పోచమ్మ గుడిలో కూడా తాళాలు పగలగొట్టినారు. ఇక్కడ అమ్మవారి గుడిలో, పోచమ్మ గుడిలో తాళాలు పగలగొట్టి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లినారు కాబట్టి పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగినది. వారు కూడా తొందరగా స్పందించి వచ్చి రికార్డ్ చేసుకొని